మాటను బట్టి మీరిప్పుడు ఏమై ఉన్నారు? పవిత్రులై ఉన్నారు. మనం పవిత్రులం అవ్వాలంటే మనలో ఉన్నటువంటి ఆ పనికిరాని తీగలన్నీ కూడా ఆయన ఏం చేయాలన్నమాట? కత్తిరించేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ మనమందరం కూడా దేవుని సందులో దానికోసం ఇష్టపడితేనే జరుగుద్ది ఆ పని. హల్లెలూయా. ఎందుకంటే ఒకరిని ఒకరము బెటర్ చేసుకోవాలండి, ఒకరిని ఒకరు మెరుగుపరుచుకోవాలి. ఈ రోజున ఒకరిని ఒకరు మెరుగుపరుచుకునేటటువంటి భక్తిని మనం చేయాలి. ఈ రోజున పిల్లల్ని మనం అంటున్నాం, నీకు ఈ మధ్య పనికిమాలిన పౌరుషం ఎక్కువైపోయిందని. కానీ అది మనలో తీసేసుకుంటేనే వారిలోంచి కూడా ఏమవుతుంది? తీసివేయబడుతుంది, తొలగిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈ రోజున కొంతమంది పిల్లలకి పాపం వాళ్ళకి అర్థమై వాళ్ళు తీసేసుకుంటున్నారు, కానీ కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళకి అర్థమైనా కానీ ఏం చేసుకోలేకపోతున్నారు, దాన్ని తీసేసుకోలేకపోతున్నారు. అందుకని దేవుడు ఒక్కొక్కసారి మనకి వాళ్ళ ద్వారా మనకి ఏం చెప్తూ ఉంటాడంటే మనకి బుద్ధి చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకని మనం వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పే ముందు మనకు మనం ఏం చేయాలి? చెప్పుకోవాలి.